హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి FA1 మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది, అందులో ఉండేటువంటి కొన్ని మోడల్ పేపర్స్ని పేపర్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడాను. సో మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే, బిట్స్ 15 ఇస్తారు, 15 ఒకటి 15, 2 మార్క్స్ 2 ఇస్తారు, 2 4, 4 మార్క్స్ 2, 2 4 8 మార్క్స్. సో 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 2 ఇస్తారు, ఒకటి రాయాలి, 188, టోటల్గా 35 మార్క్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్స్ ఉంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఫరాలు నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేయడం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా, ప్రతి లెక్క కూడా ఇప్పుడు మీకు 15 20 లెక్కలు ఉంటాయి, 20 లెక్కలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందులో 15 బిట్స్ ఉంటాయి. ముందు బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళ MCQs ఇచ్చినప్పుడు కూడా మీకు బ్లాంక్స్లో ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ మచ్ లెస్ దాన్ 1,75,000 అంటే లక్ష కన్నా ఎంత తక్కువ ఉంది, 1 lakh కన్నాను అంటే 1 lakh లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. 75,000 తీస్తే 25,000 మైనస్ చేయండి. మైనస్ ఇది లెస్ దాన్ అన్నాడు కదా, 25,000 లెస్ దాన్ ఉంటుంది. సో 25,000 అనేది లక్ష కన్నా ఎంత తక్కువ ఉంది, 1 lakh కన్నా ఎంత లెస్ ఉంది. సో రైట్ 40,50,670 ఇండియన్ సిస్టంలో రాయమన్నా నెంబర్ నేమ్, రైట్, నెంబర్ నేమ్ అనమాట ఇది. సో ఇక్కడ రాయండి 40,50,678 మిస్టేక్ రాయకుండా రాయండి. 678 నెంబర్ నేమ్ రాయమన్నారు. ఇండియన్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్ రాసినప్పుడు మిలియన్స్లో వస్తుంటాయి. 1 crore యొక్క సింబల్ రాయండి. 1 crore అంటే ఎలాగా, ఇదంతా 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs crore. చూసుకోండి, 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs crore. సో 1 follows by 7 zeros ఉంటుంది అనమాట. 1 follows by 7 zeros. సో కంపేర్ 500 lakhs పెద్దదా 5 million పెద్దదా, లెస్ దాన్ గ్రేటర్ దాన్ రాయాలి. 500 lakhs అంటే 500 lakhs ఇంటూ 1 lakh వేసుకోండి. ఇక్కడ 5 million 5 ఇంటూ 1 million 1 million అంటే సింబల్ ఇది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఫాలోస్ బై 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి. సార్ 1 lakh 500 lakhs అన్నాడు, 500 ఇంటూ 1 lakh వేసాను. అప్పుడు ఏంది 1 10s 100 1000 10,000 lakhs 10 lakhs crore, 5 crores వచ్చింది ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది, ఇది 5 millions. 5 millions. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 6 7, ఇక్కడ 3 6 2 8 ఉన్నాయి. సో ఇది పెద్దది. సో 500 lakhs ఇది పెద్దది. ఓకేనా, సో ఈ విధంగా కంపేర్ చేసుకోవాలి వర్క్. ఐడెంటిఫై ది టర్మ్స్ ఇన్ ది ఎక్స్ప్రెషన్. సో ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఏంటివి, 28 ఒకటి, -7 అనేది ఒక టర్మ్ అవుతుంది, న్యూమరికల్ టర్మ్ అనమాట. 8 ఒకటి. సో టర్మ్స్ రాయమన్నాడు. ప్లస్కి అయితే రాయట్లేదు, మైనస్కి అయితే రాయండి. ఓకేనా, సో నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం. కంపేర్ మళ్ళీ ఇచ్చారు. 640 crore డాష్ 60 billion. 640 crore అంటే ఏంటి, 640 ఇంటూ 1 crore సింబల్ అయ్యండి. 1 ఫాలోస్ బై 7 1 10s 100 1000 10,000 lakhs 10 lakhs crores. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎంత, 60 billion. బిలియన్ అంటే 9 zeros వస్తుంది. 1s 10s 100 1000 10,000 100,000 million 10 million 100 million billion 10 billion. సో 60 billion. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది, 64. పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 జీరోస్ వస్తాయి. 3 6 8. ఇక్కడికి వచ్చేసరికి 60. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ముందు లెక్క పెట్టుకోండి. 1 3 6 9 10 11. ఇక్కడ 3 5 7 10 వచ్చాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 1s 10s 100 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 3 6 9 11. సో ఇది పెద్దది చూసుకోవాలి, 60 billion. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మనం చూసుకోవాలన్నమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో దీన్ని ముందు ఏం చేయాలి, బ్రాకెట్స్ అంటే ముందు మల్టిప్లై చేయండి. 2 6 12 ప్లస్ 1. 39 - 12 ఎంత, 27 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 38. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 38. సింప్లిఫై చేయమన్నాడు అంటే 14 - 22 ఎంత అవుతుంది, -8. దిస్ ఈజ్ ద ఆన్సర్.
సో సింప్లిఫై 24 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి -6 చూడండి -6 -6 -6 మైనస్ +4. సో అప్పుడు ఎంత అవుతుంది 24 - 6 18 +4 దట్ ఈజ్ ఈక్వల్ టు 22. ఓన్లీ ఒక్కోసారి బ్రాకెట్స్ ఇచ్చి ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో అడుగుతుంటారు. సో 22. సో బై ద డిస్ట్రిబ్యూషన్ లా 3 × 5 + 8 అనేది వాల్యూ ఎంత అంటాడు. అంటే ఆప్షన్లు ఇస్తుంటారు మీకు బిట్స్ కదా, ఏబిసిడీలు ఇస్తే జాగ్రత్త చూసుకోండి. సో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని నేర్చుకోండి ముందు. సో ఏబిసిడీలు బట్టి పట్టకండి, ఓన్లీ ఛాయిస్. ఓకేనా. 3 × 5 ప్లస్ 3 × 8 డిస్ట్రిబ్యూటివ్ లా అనమాట అది. సో 3 అనేది 3 × 5 అవుతుంది, మళ్ళీ 3 × 8 అవుతుంది, మధ్యలో ప్లస్. ఓకేనా. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. చూడండి, ఏ సెలెస్టియన్ పెరల్ Daniel's length is 24 by 10 cm and Philippines Gobi's length 9 by 10 cm. What is the difference between in their lengths అడిగాడు. డిఫరెన్స్ అన్నప్పుడు మైనస్ చేయండి. ఏంటండి 24 by 10 మైనస్ 9 by 10 సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి మైనస్ చేయండి. 24 by 9 by 10 ఎల్సిఎం ఉంటుంది 15 by 10. ఓకేనా. దట్ ఈజ్ 1.5 సెంటీమీటర్. ఓకే, ఇక్కడ ఆయన 1.5 సెంటీమీటర్ రాయొచ్చు, లేదా 15 by 10 రాయొచ్చు. క్యాన్సిల్ అయితే 5 3 3/2 సెంటీమీటర్ కూడా రాయొచ్చు. అక్కడ ఆప్షన్స్లో ఏది ఇస్తే రాయండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఇందులో లార్జెస్ట్ ఏది 3/10, 3/100, 33/100, ఆల్ ఆర్ ద ఈక్వల్. 3/10 అంటే 0.3, ఇదేమో 0.03, ఇదేమో 0.33. సో ఇక్కడ చూసేసరికి రెండు డెసిమల్ దగ్గర రెండు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 0 పెట్టుకోండి. ఇప్పుడు 0 ఆఫ్టర్ లాస్ట్లో 0 పెట్టిన వాల్యూ. ఇక్కడ 0.30, ఇక్కడ 0.03, 0.33 అంటే ఇది పెద్దది లార్జెస్ట్ ఫ్రాక్షన్ 33/100. 1 and 14th is written in the decimal form. 1 and 14th అంటే 14/100 అంటే 1 + 0.14 అంటే ఎంత అవుతుంది 1.14. దిస్ ఇస్ ద డెసిమల్ ఫార్మేషన్. ఓకేనా. ఇంకొక రెండు బిట్లు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 3/10 + 34/100. 3/10 అంటే ఎంత 0.3 ప్లస్ 34/100 అంటే 0.34. రెండు యాడ్ చేయండి 0.3 అంటే 0.34. రెండు యాడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది 4 6 0 0.64 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు. 707/100 మైనస్ 404/100 అంటే దీని వాల్యూ 7.07 మైనస్ ఇది 4.04. సో రెండు మైనస్ చేస్తే మనకి వచ్చేవి 3.03 అవుతుంది. ఓకేనా. ఇది ఎంత అవుతుంది 3/10 అంటే 0.3, 34/100 అంటే 0.34. రెండు యాడ్ చేయండి 0.64. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం 2 మార్క్స్. ఇక్కడ 2 మార్క్స్లో రెండు ఇస్తాడు. 2 2 4. రైట్ ద నెంబర్ నేమ్ 1 10 100 1000 10,000 lakhs 10 lakhs crore 4,81,21,620 ఇన్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో రాయమన్నాడు. ఇండియన్ సిస్టమ్ ఎంత ముందు రాయండి. ఇండియన్ సిస్టము అంటే ఎంత ఇది 4. ఇవన్నీ ఇండియన్ సిస్టంలోనే ఉంది కాబట్టి మనం ఏం చేయనక్కర్లేదు, ఇది రాసుకోండి. ఏంటిది 4 crore తర్వాత 81 lakh నెక్స్ట్ 21,000 అంటే రెండు సిస్టంలోనూ రాయమన్నాడు. 620 అయితే ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసరికి కామర్స్ మారుతాయి. ఓకేనా. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసేసరికి సిస్టమ్కి వచ్చేసరికి మీరు కామర్స్ మీరు పెట్టుకోండి. 4 నెంబర్లు వేస్తాం 48121,620 కదా. 1s 10s 100s 1000 10,000 100,000 million 10 million అంటే 48 million. ఇది మారుతుంది ఇక్కడ మనకి 48 million. నెక్స్ట్ 121,000 121,000 అది 620,620. సో సిస్టమ్ పెట్టి మనం నెంబర్ నేమ్ రాయాలి. ఓకేనా. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఒక నెంబర్ లైన్ ఇచ్చాడు. సో నెంబర్ లైన్లో ఇక్కడ ABCD అని 4 ఇచ్చాడు. అవి ఎక్కడ ఉన్నాయి ఏంటని ఇది 0, ఇది 1, ఇది 2.
అంటే ఏంటి, ఇది 0.1 అవుతుంది. ఇది ఎంత 1/10, ఇది 2/10, 10 పాయింట్స్ కింద చేశాడు. 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, ఇది 9/10, ఇది 10/10 1, ఇక్కడ 11/10, ఇది 12/10, 13/10, అలాగా 14/10, 15/10, 16/10, 17/10, 18/10, 19/10, 20/10. సో ఈ విధంగా చేసుకోవాలి. 10 పార్ట్స్ చేశారు కాబట్టి ఏంటి ఎంత 3 దగ్గర అయింది. 3/10 అంటే 0.3. బి ఎంత 9/10 అంటే 0.9, 0.9, 3 కాదు 0.9. సి ఎంత ఎక్కడ మీట్ అయింది 9 కదా, ఇది 10 అయిపోయింది. 11 తర్వాత 12/10, 1.2. ఇక్కడ చూడండి ఇది 1, దీని తర్వాత ఒకటి వదిలేసి 11/10, 12/10 అంటే 1.2. డి ఎంత 12, 13, 14, 15, 16, 17 దగ్గర అయింది. 17/10 అంటే అర్థం అవడం కోసం అలా వేసాను. మీకు నెంబర్ లైన్ మీద ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉందో వాటి యొక్క పాయింట్స్ రాయాలి. ఓకేనా. 2 మార్క్స్ 2 ఇచ్చాడు. 2 to 4. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఇక్కడ చూడండి 18th క్వశ్చన్ 4 మార్క్స్ది 4 బిట్లు ఉన్నాయి. ఇక్కడ 3 సరిపోయి ఇంకోటి ఇస్తాను. Banu earns 20,000 per month. She spends 5,000 rupees on rent, 5,000 rupees on food, and 2,000 rupees on other expenses. So every month. దీని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగాడు. రైట్ ద ఎక్స్ప్రెషన్ డిస్క్రైబింగ్ ది అమౌంట్ బాను సేవ్స్ ఎవ్రీ మంత్. సేవింగ్ అమౌంట్ చూసుకోండి. సేవింగ్ అమౌంట్ కావాలంటే ఆవిడకి వచ్చిన ఇన్కమ్ ఎంత 20,000 లోంచి స్పెండ్ చేసేవి ఏంటి, రెంట్ 5,000 అండ్ ఫుడ్ 5,000 అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 2,000. సో ఇది ఎక్స్ప్రెషన్స్ రాయమన్నాడు. ఓన్లీ ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు. హౌ మచ్ డస్ షీ సేవ్ ఎవ్రీ మంత్. సో దీన్ని ఎంత ఎవ్రీ మంత్ చేస్తున్నా ఫైండ్ అవుట్ చేయండి. 20,000 మైనస్ 12,000. ఎందుకంటే నెక్స్ట్ది 5 + 5 10, 12,000 అంటే 8,000 స్పెండ్ సేవ్ చేస్తుంది ఆవిడ. షీ సేవ్స్ ఎవ్రీ మంత్ ఎంత 8,000. సో హౌ మచ్ విల్ షీ సేవ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఏంటిది పర్ మంత్కి. ఇది పర్ మంత్ ఎంత 8,000, పర్ మంత్ 8,000. అదే పెర్ ఇయర్ అంటే పెర్ ఇయర్ కావాలంటే ఎంత అవుద్ది 8,000 ఇంటూ 1 year అంటే 12 months 96,000 రూపీస్ సేవ్ చేస్తుంది ఆవిడ. ఓకేనా. సో 4th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి 4th బిట్. ఇఫ్ బానుస్ రెంట్ ఇంక్రీజెస్ 6,000 rupees per month, ద రిమైనింగ్ ఫుడ్ కానివ్వండి అదర్ ఎక్స్పెన్సెస్ సేమ్. హౌ మచ్ విల్ షీ సేవ్ ద నెక్స్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ రెంట్ పెరుగుతుంది 6,000 అంటే 5,000 అనేది 6,000. అప్పుడు సేవింగ్ ఎంత ఈ ఇయర్కి అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఎంత సేవింగ్ పర్ మంత్ పాత వదిలేండి. ఇప్పుడు కొత్తది చూసుకోండి. ఇప్పుడు 20,000 శాలరీ, అందులోంచి రెంట్ ఇప్పుడు 6,000, ఫుడ్ 5,000, అదర్ ఎక్స్పెన్సెస్ 2,000. అప్పుడు ఎంత అయింది ఇది 20,000 మైనస్ 13,000. ఎంత సేవింగ్ చేస్తుంది ఆవిడ 7,000. ఇదివరకు అయితే 8,000 అలా ఉండేది. కానీ ఇప్పుడు మరి రెంట్ పెరిగింది 5,000 1,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి సేవింగ్లో తగ్గిపోద్ది. సో పర్ ఇయర్ సేవింగ్ ఎంత అవుతుంది పర్ ఇయర్ సేవింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7,000 ఇంటూ 12 months. సో రూపీస్ 84,000. ఇదివరకు అయితే 96,000 ఆవిడ సేవ్ చేసేది. రెంట్ ఇంక్రీజ్ అవడం వల్ల సేవింగ్ తగ్గింది. ఓకేనా. సో ఇది 4 మార్క్స్ ఒకటి. ఇంకొక బిట్ చూద్దాం, ఇంకొక సమ్. ఓకే 19th వన్ కనుక చూసుకుంటే డ్యూరింగ్ ద డే టైమ్ ఏ స్నైల్ క్లైంబ్స్ 3 centimeters అప్ ఏ పోస్ట్ అండ్ డ్యూరింగ్ ద నైట్ వైల్ అస్లీప్ it slips down by 2 centimeters. The post is 10 centimeters high and a delicious treat is on its top. సో స్నైల్ అనేది అంటే స్నైల్ అంటే తెలుసు నత్త. సో నత్త అనేది పైకి ఎక్కుతుంది, ఒక పోల్ మీదకి ఎక్కుతుంది. డైలీ మార్నింగ్ అంతా ఎక్కేసరికి 3 centimeters వెళ్తుంది. నత్త అంటే నత్త నడక అంటారు, చాలా స్లోగా వెళ్తుంది. సో 3 centimeters వెళ్తుంది డైలీ మార్నింగ్ అయ్యేసరికి ఎంత వెళ్తుంది 3 centimeters క్లైంబ్ అప్. మళ్ళీ రాత్రి అంతా పడుకుని పోద్ది, చూసుకునేసరికి 2 centimeters డౌన్ అయిపోద్ది, స్లిప్ అయిపోతుంది. సో 2 centimeters.
సో ఇక్కడ ఏమంటే అడిగాడు, దీన్ని బేస్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, 4 క్వశ్చన్లు ఇక్కడ 2 పెట్టే, మిగతా 2 చెప్తాం. వాట్ ఈస్ ద నెట్ హైట్ ఆఫ్ ది స్నైల్ గైన్స్ ఆఫ్టర్ ఈచ్ కంప్లీట్ డే అండ్ నైట్స్ అండ్ ఆఫ్ ది డే అండ్ నైట్ సైకిల్ అన్నాడు. సో అప్పుడు ఎంత ఉంది, యాక్చువల్గా 3 సెంటీమీటర్స్ వెళ్తుంది, నెక్స్ట్ 2 సెంటీమీటర్స్ డౌన్ అయిపోతుంది, పర్ డే 1 సెంటీమీటర్ వెళ్తుంది. సో 1 సెంటీమీటర్ రీచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైట్ రీచ్డ్ బై ద స్నైల్ ఆఫ్టర్ 5 కంప్లీట్ డేస్. సో 5 డేస్కి ఎన్ని పడుతుంది, 5 days is equal to 5 into 1 centimeter, that is equal to 5 centimeters. ఓకేనా, స్టార్టింగ్ అయినప్పుడు 3 సెంటీమీటర్స్ వెళ్ళిపోతుంది పైకి పగలు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి 2 సెంటీమీటర్ డౌన్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు డ్యూరింగ్ సి అండ్ డి బిట్ కొంచెం జాగ్రత్త చూసుకోండి, 3-4 బిట్లు. ఈ నామినేట్ డేస్ విల్ ద స్నైల్ రీచెస్ ద ట్రీట్ ఎట్ ద టాప్ ఆఫ్ ది పోస్ట్, అంటే ఆ పోల్ పీకి ఎక్కడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. చాలా మంది రోజుకి 1 సెంటీమీటర్ కదా 10 అవుతుంది అనుకుంటారు. 10 అవసరం లేదు, 8 days కంప్లీట్ సరిపోద్ది. ఎందుకంటే 7 days అయ్యేసరికి ఏమంతవుద్ది, 7 days 7 సెంటీమీటర్స్కి వెళ్ళిపోయింది, అవునా. సో పర్ డే అప్పుడు లాస్ట్ ఇది ఫైనల్ పాయింట్. సో 8th day స్టార్ట్ చేసింది ఆవిడ, ఇది స్నైల్ అనేది 8th day స్టార్ట్ చేసింది అనుకోండి, 3 సెంటీమీటర్స్ వెళ్ళిపోతుంది కదా డే టైము, ఇక్కడ 3 సెంటీమీటర్స్ వెళ్ళిపోయింది. అప్పుడు ఎంత అయింది, 10 సెంటీమీటర్స్ స్టాప్ వెళ్ళిపోయింది కదా, మొత్తం టోటల్ అంతే 10. సో డే టైం వెళ్ళిపోయింది, 3 సెంటీమీటర్స్ రీచ్ అయిపోయింది. సో 8th day కంప్లీట్ అయిపోయింది. ఇంక పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నైట్ టైం ఆమలే కదా, ట్రీట్ తీసుకుంటుంది. సో 8 days సరిపోద్ది రీచ్ అవడానికి. ఇక్కడ 7 సెంటీమీటర్స్ 7 days అయింది. సో 8th day మొదలు పెట్టింది, 3 సెంటీమీటర్స్ డే టైం వెళ్ళిపోయింది, అంటే 10 సెంటీమీటర్స్ రీచ్ అయిపోయినట్టే, అంటే పోల్కే వెళ్ళిపోయింది పైకి. సో అప్పుడు నైట్ టైం వెళ్ళిపోయింది, డే టైం వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా స్లిప్ అవడానికి ఛాన్స్ లేదు, ఆ ట్రీట్ తీసుకుని వచ్చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ వై స్నైల్ డస్ నాట్ స్లిప్ బ్యాక్ ఆన్ ద డే ఇట్ ఫైనలీ రీచెస్ ద టాప్ అనేది 4th క్వశ్చన్, 4th బిట్ ఆన్సర్. ఇట్ రీచెస్ ద ట్రీట్ డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్ సెల్ఫ్, అదే చెప్పాను, 7th day 7 సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత అవుద్ది, 3 సెంటీమీటర్స్ మూవ్ అయిపోద్ది 8th day నాడు, 10 సెంటీమీటర్స్ రీచ్ అయిపోయింది, డెస్టినేషన్ ఇస్ కంప్లీటెడ్. సో కాబట్టి డే టైం అయిపోయింది కాబట్టి స్లిప్ అవుతుంది అనే ఛాన్స్ అనేది నైట్ టైం అనేది లేదు. సో ఇట్ సెల్ఫ్, సో ద జర్నీ ఎండ్ అయిపోయింది. సో బిఫోర్ నైట్ టైం వెళ్ళే లోపల 10 సెంటీమీటర్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇంకా స్లిప్ అవుతుంది అనే కాదు, మనకి 10 సెంటీమీటర్ ఎప్పుడు అవుతుంది అనేది కావాలి. సో టోటల్గా ఎన్ని డేస్, 8 days, 10 days అనేది కాదు. ఓకేనా. సో 8 marks క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 8 marks లో 4 bits ఇస్తాడు, 4 to 8 marks, ఇది 8 marks క్వశ్చన్. ఏ బార్ చైల్డ్ గాట్ బిట్ ట్రావెల్డ్ 13,560 kilometers ఫ్రమ్ అలాస్కా టు ఆస్ట్రేలియా వితౌట్ స్టాపింగ్. Its journey started on 13th October, continued for about 11 days. So first question, I want you to find the approximate distance covered every day. So every day ki 11 days kada. So distance covered by 11 days annappudu 13,560 per day, 1 day ki divided by ఎన్ని రోజులు, 11 days. సో మీరు ఇక్కడ డివైడ్ చేసుకోండి, అప్రాక్సిమేట్లీ అడిగాడు 13,560 per day ఎన్ని, డివైడెడ్ బై 11 చేసుకుంటారు. 11 1 జా 11, 25, 11 2 జా 22, 36, 11 3 జా 33, 30. సో అప్రాక్సిమేట్లీ 11 3 33. సో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 1 2 3 3. సో 1,233 kilometers per day అప్రాక్సిమేట్లీ ఇది. ఓకేనా. సో అన్నాడు ఫైండ్ ది అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కవర్డ్ ఎవ్రీ అవర్. సో గంటకి ఎన్ని, సో పర్ 1 hourకి ఈజ్వల్ ఎంత అవుద్ది, 1 hour అంటే మనకి పర్ డేకి 24 hours. సో మనకి ఇప్పుడు 1 dayకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, 1,230 డివైడెడ్ బై 24. సో ఇప్పుడు మనం దాన్ని బట్టి వస్తుంది, మరి దీన్ని డివైడ్ చేయండి 24 తోటి, 1,233 kilometers డివైడెడ్ బై 24 hours, ఎందుకంటే అవర్లీ అడిగాడు. సో 24 5 జా 120, 33, 2 4 జా 48 అవ్వదు. సో 1. సో 24 9. సో అప్రాక్సిమేట్లీ 51 kilometers, the 51 kilometers per hour. సో దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకేనా. సో ఈ విధంగా మనం చేయాలి. పర్ డే అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 11, ఎందుకంటే 11 days ట్రావెల్ చేశాడు. సో పర్ డే అన్నప్పుడు డివైడెడ్ బై 11 చేసుకోవాలి, per hour అన్నప్పుడు ఈ వచ్చిన దాన్ని డివైడెడ్ బై 24 చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 2 bits చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో సి బిట్ డి బిట్. సో ఇందాక ఏ బి 2 బిట్లు చేసుకున్నాం, ఇప్పుడు ఇంకో 2 చూద్దాం. గ్రే హెడెడ్ అల్బట్రసెస్ కెన్ కవర్ అబౌట్ 900 kilometers ఇన్ ఏ డే. ఇది వేరేది ఇచ్చాడు. ఇది
వన్ ఆఫ్ దైర్ లాంగెస్ట్ రికార్డెడ్ సింగిల్ ట్రిప్స్ అబౌట్ 12,000 kilometers. సో హౌ మెనీ డేస్ వుడ్ సచ్ ఎ ట్రిప్ టేక్ అప్రాక్సిమేట్లీ? సో పెర్ డే 900 kilometers కనుక ట్రావెల్ చేస్తే 12,000కి ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ మీరు 12,000 kilometers కదా టోటల్, డివైడెడ్ బై పెర్ డే ఎన్ని ఇస్తున్నాడు, 900 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200/900, 2 zeros 2 zeros పోయింది, 3 3 340 అంటే ఎంత వచ్చింది, 40/3 అంటే అప్రాక్సిమేట్లీ 13.33 days. అంటే 13 days అవచ్చు లేదా 14 days అవచ్చు అప్రాక్సిమేట్లీ. అదే కనుక ఇఫ్ an albatross files exactly 1000 kilometers per day on average, how many days will take to cover to the same distance అన్నాడు. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఏం పడుతుంది చూద్దాం. నెంబర్ ఆఫ్ డేస్ 12,000 కదా డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ బై డివైడెడ్ బై 1000. అప్పుడు ఎంత అవుతుంది, 12,000 డివైడెడ్ బై 1000. సో 3 zeros 3 ఉంటే 12 days పడుతుంది. పర్ డే 900 kilometers అయితే 13.33 days పడుతుంది. అదే పర్ డే 1000 kilometers ట్రావెల్ చేస్తే 12 days పడుతుంది. సో ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ వేస్తారు. సో ఒక్కోదానికి 2 marks, టోటల్గా 8 marks ఇది. సో దీనిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఇది కాకపోతే ఇంకోటి నెంబర్స్ మీద. సో ఏదో ఒకటి చేయండి. నెక్స్ట్ ఈ యొక్క వీడియోని 7th చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.